థ్యాంక్ యూ. మా తెలుగు రైతులు నమస్కారం. మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మొన్న కొట్టినటువంటి జెంటెక్ కంపెనీ నుంచి రీకాల్ అనే మందు పోతుల పురుగు, నల్లికి ఇది చేశారు బాబా. ఇది కూడా పోతుల పురుగు, నల్లికి కొట్టినట్టు మందు. ఈరోజు రెండో రోజు దీన్ని కొట్టాము. అయితే చెప్పాము వాస్తవంగా ఈరోజు మరి ఎందుకు రావడానికి కారణం ఏంటంటే, కొట్టిన 5 రోజులకైతే చాలా వరకు పోయి మళ్ళీ మనం 5 రోజులు ట్యాంక్ వేస్తాలి. కానీ నల్లి తామర పురుగు చచ్చిందా లేదనేది మనకి తెలియాలంటే 48 అవర్స్ లేదా 24 అవర్స్ నుంచి 48 గంటల్లో మనకి అర్థమైపోతుంది. చచ్చిపోయిన తర్వాత 5 రోజులకి కొంచెం గ్రోత్ క్వాలిటీ ఉంటుంది. అందుకని రెండో రోజే వస్తే మనకి క్లియరెన్స్ అర్థం అవుతుంది అనేది ఆలోచనతో వచ్చాము. ఒకసారి రా బాబాయ్ రా, ఫోన్ మీద కొట్టి చూడు. ఫోన్ లేదా మొన్నటికి ఇప్పటికి మొన్న ఎలా ఉందన్న? కొట్టక ముందు మందు కొట్టక ముందు తామర పురుగు అప్పుడు కొడితే ఎట్టబడింది? చెల్లి నిండా పడింది. ఇప్పుడు పడిందా బాబా? ఇటు చూపి, అటు చూపి. నువ్వు వెనక పడింది. ఏడన ఒకటే పడింది తామర పురుగు. పక్క సేను ఇది. దీంట్లో ఎన్ని? దాంట్లో ఫుల్ పడుతున్నాయి. పొద్దున్న చెక్ చేశారా ఈరోజు? నేను ఇప్పుడే చెక్ చేసేదాన్ని. ఎట్లా ఉంది అందులో? దాంట్లో గ్రాఫిక్స్ వేసింది, దామలు వేసిందా? ఇంకొక చోట కొట్టి చూడు బాబాయ్. దగ్గర చూపి అన్న, మరి అది కూడా చూపించాలి. దగ్గర ఇట్రా, కొట్టేది చూపి. ఇటు తిరిగి చివర్లో కొట్టు, చివర్లో కొట్టు. ఉందా? ఫోన్ కూడా చూపి. ఒకటి ఉంది దగ్గర. ఇదిగండి ఒకటి. మొన్న ఈ మందు కొట్టక ముందు ఎంత ఉంది దీంట్లో? అప్పుడు కొడితే బాగా పడాయి ఫోన్ నిండా. మొన్న బాగానే పడ్డాయి, ఇప్పుడు పడలేదు. సో మందు పని చేసినట్ట చేయనట్ట బాబాయ్? చేసినట్టే. 2 రోజుకే. 2 రోజులకే. ఇంక 2-3 రోజులు అయితే పెరిగిద్దా తగ్గిద్దా అంటవా? మళ్ళీ కొట్టుకోవాలి. అది లెక్క. 3వ రోజు 4వ రోజు కొట్టుకోవాలి. కొద్ది తగ్గింది కాబట్టి దీనికి కంట్రోల్ చేసుకుంటున్నారు. మళ్ళీ 3వ రోజు 4వ రోజు మళ్ళీ అదే మందు కొడితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఓకే, కొట్టొచ్చు అంట ఈ మందు? కొట్టొచ్చు. నువ్వు కొడతావా? నేను కూడా కొడతా. ఎన్ని ఎకరాలు వేసి మొత్తం? 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసి. ఓకే, మందు కూడా ఎట్లా ఉంది అనుకుంటా తోట? ఇట్టే ఉంది. ఇందుకోసం వచ్చానండి. ఈ రెండో రోజు క్లియర్ అర్థం అవుద్ది. కానీ ఉందా లేదా అనేది 5 రోజుల దాకా ఎందుకు ఆగమంటామంటే, మనకి చచ్చిపోతేనేమో తోట గ్రోతింగ్ ఉంటుంది. ఏది తామరపురి కంట్రోల్ అయితే. పోలేదనుకో, గ్రోతింగ్ లేకుండా వచ్చే ఎగురు కూడా మళ్ళీ ముడిచిపోతా ఉంటది. ఇక్కడ అనేది రెండో రోజు మనం చూడటం జరిగింది. ఎందుకంటే పెస్ట్ ఇన్సెక్ట్ అనేది ఇప్పుడు పురుగు ఉంది. పురుగు చచ్చిపోయిందంటే మనకి తెల్లారే కనపడుతుంది. పురుగు మందు కొడితే చచ్చిందా లేదా అనేది 5 రోజుల తర్వాత చూసేది కాదు. అలాగే ఇది కూడా చివింగ్ పెస్ట్ కాబట్టి, పురుగు జాతే కాబట్టి మనకి 24 గంటల నుంచి 45 గంటలకే క్లియర్ అవ్వాలి. ఏది చచ్చిపోయినట్టు లేదా పనితనం ఉందా లేదనేది. అన్న ఆ బాటిల్ ఇటు తీసుకురా అన్న, రీకాల్ డబ్బా. సో కొంచెం వచ్చేది కూడా నీట్గానే వస్తుంది ఎగురు. సో ఇంకోసారి కొట్టాలి. వాటికి 2 రోజులు కదా, రేపు ఎల్లుండి ఆగి, రేపు ఒక్క రోజు ఆగి ఎల్లుండి కూడా కొడదాము. కొడితే మరింత బాగుంటుంది. ఇదే కొట్టిందన్న, ఇదే అండి రీకాలు. జెంటెక్ కంపెనీ నుంచి రీకాలు. ఎకరానికి 250 ml, 1300 నుంచి 1400. రేటు కూడా తక్కువే. మన ఛానల్ పేరు చదివితే ఎక్కడికి వెళ్ళినా 1300కే ఇస్తారు. మార్కెట్ 14. కానీ పంటలే ప్రాణాధారం యూట్యూబ్ ఛానల్ చూసాము అని మీరు స్క్రీన్ షాట్ తీసుకెళ్తే 1300కే ఇచ్చేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఏ కొట్లోనైనా. సో 2 రోజులకే నల్లి తగ్గిందా లేదా బాబాయ్? తగ్గింది. పోతుల పురుగు చూడు నాన్న, దగ్గర ఉందా? లేదు. పూతలో కూడా తగ్గిపోయింది. ముందు ఆకు మీద తగ్గింది, పూతలో తగ్గింది. సో ఓవరాల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొట్టొచ్చండి ఈ మందు. కొంతమంది భయపడ్డారు, ఓ బయో అని లేకపోతే ఆర్గన్ అని చెప్పి భయో అనుకున్నారు. బయో సింటమ్స్ మెయిన్ ఏంటంటే బయో సింటమ్స్ లేదు. ఉందన్నా పసుపు కలరా కానీ ఏమన్నా ఉందా? లేదు. పసుపు ఏ బాబా బయో సింటమ్స్ ఏమన్నాయా? లేదు. బయో దాని లాగుందా? మందు కొడుతుంటే ఎట్టుంది? కూర లాగుందా? బాగానే ఉంది. అది పరిస్థితి. సో కొట్టొచ్చండి, తక్కువ రేటు కాబట్టి 2 సార్లు కొడితే వెంటనే అంటే 3 రోజులకు 4 రోజులకు 2 సార్లు కొడితే కానీ ఖచ్చితంగా మీరు నీళ్లు పెట్టాలి. కింద నీళ్లు పెడితే కింద గుడ్లు ఏదైతే పెట్టుకున్న గుడ్లు ఏదైతే ఉందో అంతవరకు చాలా వరకు చనిపోతాయి. పెట్టేటప్పుడు యాపనన్ను పెట్టావా? చల్లలా యాపనన్ను కూడా తడేసుకులో కలిపి చల్లి ఎకరానికి 2 లీటర్లు అంటే ముడి గానుగునూనె వేపనన్ను తీసుకొని 2 లీటర్లు ఇసులో కలిపి చల్లి నీళ్లు పెడితే ఈ భూమిలో ఉండే గుడ్లు కూడా చాలా వరకు చనిపోతాయి. పిల్లలన్నీ చనిపోతాయి. చెట్ల మీద మనం పైపాటు మందు కొట్టుకుంటాం, కింద భూమి లేదా వేపనన్నుతో మనం చంపేస్తాం.
సో ఇట్లా 2 విధాలుగా చేస్తేనే ఇది అనేది చేతికి పూర్తి కంట్రోల్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఈ ప్రయత్నం ప్రతి రైతు సో కొట్టొచ్చండి. ఓవరాల్గా అయితే జెంటెక్ నుంచి రీకాల్ అనే మందు 2 టైమ్స్ కొడితే చేను అనేది తగ్గుముఖం పట్టిద్ది, చాలా వరకు తగ్గుముఖం పట్టిద్ది. దాని తర్వాత మళ్ళీ మనం ఏదైనా కలిపి కొట్టుకోవచ్చు. సో ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. కొడితే మీరు బాగుంటది, కొట్టకపోతే చేసేదేం లేదు. ప్రజెంట్ అయితే మన రైతులు కళ్ళ ముందే నేను చెప్తున్నాను, వాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడ క్లియరెన్స్ కనబడుతుంది. మళ్ళీ ఒక చెట్టు కొట్టు బాబాయ్ నీ ఫోన్ మీద, ఎడగొట్టు. అటు లోపల మరింత బురదగా ఉంది, నీకు ధరెంబటే బాగుందని ఇయ్యలేక పెట్టింది. అటు చూపి ముందు మనం కాంటావాలి. ఫోన్లో కనబడిద్దిలే. ఉన్నాయా? ఒకటే పడింది. కొట్టక ముందు మందు కొట్టక ముందు బాగానే ఉన్నాయా? నువ్వు చూసి అప్పుడు వచ్చి నేను నువ్వు చూసినావు కన్నా సేనాయన, ఈయనే సేనాయన మన వీడియోలో ఉంది కూడా ఈయన. అప్పుడు ఎట్టుండే కొట్టక ముందు, మందు కొట్టక ముందు? అప్పుడు ఎట్టున్నాయి కొట్టక ముందు? బాగానే ఉంది. చెల్లి మాలు ఈ చెల్లి మీద కొడితేనే ఈ చెల్లి నిండా పడ్డ ఈ దర్శనాలు చచ్చిపోయా చిన్న ఫోన్ నుంచే ఇదిగో ఇది దగ్గర. ఇప్పుడు కొట్టు మరి, ఈసెల మీద ఇప్పుడే కొట్టు. లే పొద్దుతాను చూస్తున్నాడు నేను. పొద్దుట నుంచి ఈసెలని చదువుతున్నా అమ్మయ్య, నా శీల తగ్గింది అనుకుంటున్నా. ఏది ఇదిగా దీని మీద పొద్దున కానొచ్చింది మొన్న దీని మీద కొడితేనే కనబడ్డాయి. దీని మీద కనపడ్డాయి. హ్యాపీ అనమాట, సంతోషమేనా? పర్వాలే, డెమో కొట్టినందుకే హ్యాపీ అనమాట. హ్యాపీ. నువ్వు అదృష్టవంతులే, ఫ్రీగా వచ్చింది. ఎకరం రోజు ఫ్రీగా వచ్చింది. ఓకే, మరి ఈ సేల్ ఎట్టుంది? ఆ చేలు బాగానే ఉంది, ఉల్లుగుంది. అదిగా ఆ స్టేట్ కానవుతుంది. బట్ మన ఫార్మర్ ఏంటంటే తెలియదు పాప, ఈ రోజు పోలీసు అది అబాసినాను ఇంకేదో వేరే మంది కొట్టారు, వాటికి పోదండి, ఆ ప్రయత్నాలు చేయొద్దు. సో ఇప్పుడు దాకా టెక్నికల్ గా వచ్చినటువంటి రైతులకి ఇబ్బంది లేదు, బాగుంటే. మేబీ బాగోక ఇంకా కంట్రోల్ రాని పక్షంలో ప్రతి రైతు ఎవరైతే ఉన్నారో రాని వాళ్ళు ఖచ్చితంగా ఈ రీకాల్ కొట్టుకోవచ్చు జెంటెక్ నుంచి. సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఐ విల్ అష్యూరెన్స్, నేను గ్యారంటీ ఇస్తున్నాను మన ఛానల్ తరపు నుంచి. ఎవరైతే చూస్తున్నారో మీరు ఖచ్చితంగా దీన్ని కొట్టి మీరు సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.